Hi guys, welcome back to the day 4 from Nizamabad. సో ఈరోజు టైం వచ్చేసి 8 అవుతుంది. డ్యూటీ దగ్గరికి అయితే వెళ్తున్నా నడుచుకుంటా. హైదరాబాద్ రోడ్, నిజామాబాద్, ప్రగతి నగర్. ఇది మేమున్న ఏరియా వచ్చేసి ప్రగతి నగర్, హైదరాబాద్ రోడ్. హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఎలా అంటే లైక్ అడుగడుక్కి ఉన్నాయి షాపింగ్ మాల్స్ అయితే. స్ట్రీట్ ఫుడ్ అయితే తక్కువ ఉంది, నేనున్న ఏరియాలో చాలా తక్కువ ఉంది. అదనమాట. హోటల్కి అయితే వచ్చేసాం. మన కార్ అయితే అది సైడ్ ఉంటుంది. ఇదిగా బాచా కార్ దగ్గరికి వచ్చేసా. ఇంకా మనవాడు శుభం వస్తే డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలా. అదనమాట. వాడు ఇప్పుడే రాట్లా, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి? ఎస్, వచ్చేసాం డ్యూటీకి అయితే. ఎక్కేసాను డ్యూటీ. లాగిన్ అయితే అయిపోయాను. మన అప్లికేషన్లో లాగిన్ అయిపోయి సీట్లు అయితే కూర్చో ఉన్నాను. మన శుభం అయితే బయటకు వెళ్ళినాడు. ఈరోజు మ్యాపింగ్ ఏరియా వచ్చేసి కొంచెం నేరగా ఉన్నాయి లైన్స్ అయితే. లెట్స్ సీ ఎలా ఉంటాయో దగ్గరికి వెళ్ళిన తర్వాత. అండ్ ఈరోజే లాస్ట్ నిజామాబాద్లో. సో మేబీ ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు, వేరే స్టేట్స్కి వెళ్ళేదానికి ఉండొచ్చు. బేసికలీ వేరే స్టేట్స్ అయితే వెళ్ళకూడదు అని అనుకుంటున్నా, ఎందుకంటే బయట అంత సేఫ్టీ కాదు. సో ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైన్, అదనమాట. అండ్ సో ఈరోజు లాస్ట్, ఇంకంతేలే, ఇంకేం లేదు. ఈరోజు వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ నిజామాబాద్ నుండి ఆర్మూర్ పోయే రూట్లో అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈరోజు లాస్ట్ మనకి నిజామాబాద్ వచ్చేసి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఇఫ్ నార్త్ అయితే కష్టం వెళ్ళడం, ఓన్లీ సౌత్ అయితేనే వెళ్ళేదాన్ని ట్రై చేస్తా బేసిక్లీ. అదనమాట. Both driver and me. It's both are doing in one room. Okay. Yeah. It's not like the driver going there, you going where. ड्राइवर को अच्छा नींद आना भाई, नींद देना पड़ेगा. It's most important. Because if driver wants, you can go. You can go everywhere. You can go anything. ఇప్పుడు మనం తిరుగుతున్న గ్రామం వచ్చేసి ఖానాపూర్. నిజామాబాద్ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఎంత చిన్న గొంతులు అంటే, రోడ్డే ఇంత చిన్నగా ఉందంటే చూడండి ఇంక గొంతులు ఎంతగా ఉంటాయో. అందులో కూడా తిప్పాల్సి వస్తుంది. ఈజ్ వెరీ హార్డ్ బ్రో. మన కోసం ట్రాక్టర్ మాయ పక్కకి వెళ్ళాడు. థ్యాంక్ యూ బ్రో. అరే గూగుల్ మావయ్య, ఎటు తీసుకొని పోతున్నారా మమ్మల్ని? ఏంద్రా మాకు దారేంద్రా? इधर से नहीं जाएगा. डोंट वरी, जाएगा. Fuck. బండిలో అయితే ఆయిల్ అయిపోయి వచ్చింది. సో ప్రస్తుతానికి ఇండియన్ ఆయిల్కి అయితే పోయి ఆయిల్ కొట్టించుకోవాలి. ఇక్కడ మనకు ఒక చిన్న గేట్ అయితే ఉంది, ఆ గేట్ దగ్గర ఆగున్నాము. మనం ఉన్న ఏరియా కాన్పూర్ దగ్గర అయితే ఒక ఇండియన్ ఆయిల్ ఉంది, కానీ అందులో ఇండియన్ ఆయిల్ కార్డ్ అయితే యాక్సెప్టబుల్ లేదంట. సో అందుకనేసి మనం ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ పోయేసి నిజామాబాద్లో ఇండియన్ ఆయిల్ కార్డ్ ఎక్కడ యాక్సెప్ట్ ఉంటే యాక్సెప్ట్ చేసుకొని వచ్చి ఆయిల్ కొట్టించుకొని మళ్ళీ మొత్తం తిరగాలి. సుమారు దగ్గర 5 నుంచి 6 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ అయితే తిరిగామన్నమాట పెట్రోల్ కోసం. ఎందుకంటే ఈ మ్యాప్స్ వెహికల్కి ఇండియన్ ఆయిల్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఆ ఇండియన్ ఆయిల్ కార్డ్ అయితే అంతవరకు పట్టించుకోవచ్చు. అండ్ ఆ కార్డు కూడా అన్ని బంకుల్లో అయితే ఉండదు. సో ఆ కార్డు ఉన్న బంక్ వరకు వచ్చి కొట్టించుకొని మళ్ళీ మనం మొత్తం తిరగాలి. సో దగ్గర మనం ఇందాక కాన్పూర్ అయితే చెప్పాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అది మొత్తం తిరుక్కొని ఇక్కడికే వచ్చి ఇక్కడే కొట్టించుకొని మళ్ళీ కాన్పూర్ పోవాలా. అది సంగతి. చూస్తున్నారా ఎలాంటి రోడ్డు అయితే? యాక్చువల్లీ ఇదంతా కొండ రోడ్డు. ఇందాక ఒక రోడ్డు మిస్ అయింది, చూపించాల్సింది. జస్ట్ మిస్ గుంతలో వేసానంట.
అలాంటి రోడ్డు. ఇప్పుడు నేను మళ్ళీ బండి వాపస్ తిప్పేదానికి కుదరదు. బై 8 లాస్ట్. ఎస్, టైం వచ్చేసి దగ్గర 2 అవుతుంది. బండి పార్కింగ్లో పెట్టాను. తినేదానికి అయితే వెనకాల ఒక దాబా అయితే ఉంది, ఆడ పోయేసి ఏదైనా తినేసిపోదాం. హోటల్ అయితే ఇది. నాకేం అర్థం కావట్లా, ఇదేం ఫేమస్ హోటల్ రా, ఎటు చూసినా బొక్కలు ఉన్నాయా? సరేలే, మరి ఏం చేయాలి. సచ్చినోడికి వచ్చిందే కట్నం. దొరికి ఈ దారిలో ఆడ హోటల్స్ అయితే లేవు, ఇదే ఉంది. సో ఇక్కడికే వచ్చా. చపాతీ తింటాడంట, చపాతీ తీసుకున్నా. ఆర్డర్ ఇచ్చిన గంటకైతే ఇచ్చిపోయాడు. కూడా చాలా టైం తీసుకున్నాడు. ఎగ్ కర్రీ ఆర్డర్ చేసాం. అది చాలా ఎస్, చపాతీ అయితే వచ్చేసింది. अंडा करी वेसुकुन्ना बहुत ऑयल है भाई इसमें तेल। वही तो प्रॉब्लम है यार इनका। नींबू एंड ఇప్పుడు మనం చపాతీలు తినేది ఎక్కడనే ఫేమస్ ఫ్యామిలీ డాబా అంట. పేరేమో ఫేమస్, ఫుడ్ అంత బాగలేదు, యావరేజ్, బిలో యావరేజ్. మనోడైతే లొట్టలు వేసుకుంటే అబ్బాయి కచ్చా అచ్చా వచ్చా అంటూ తినేసాడు. నాకేమంత అనిపించలా. 355 రూపాయలు అయింది బిల్లు ఇద్దరు కలిపి. ఒక్క చపాతీ 15 రూపాయలు. చూడండి ఎంత రేటు కదనమాట. ఇప్పుడు కాసేపు ఏదైనా మంచి నీళ్ళు ఆపుకొని కాసేపు రెస్ట్ తీసుకుందాం. అది మందల. ఈరోజు డ్యూటీ అయితే అయిపోయింది. కార్ పార్క్ చేసి నేనైతే వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు మనం ఏలూరు పోయే వర్క్ ఉంది. ఏలూరు వెళ్ళిపోదాం, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. అదనమాట ఈరోజుకి. మళ్ళీ రేపు కాదు, ఎల్లుండి వీడియోలో కలుసుకుందాం. అంటే లవ్ యూ గైస్, బాయ్.